అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు వైఎస్ఆర్సీపీ సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం వెల్లడించారు. సంక్రాంతి కానుకగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. డిఎస్సి గురించి ఇప్పటికే సీఎం జగన్తో చర్చించామని, పోస్టుల సంఖ్య ఎంత అనేది త్వరలోనే తెలియజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీపై విధి విధానాలు త్వరలోనే తెలియజేస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఉద్యోగార్థులు గత 4 ఏళ్ల నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్ నుంచి డిఎస్సి ఊరిస్తుంది. ఇదిగో అదిగో అంటూ ఉపాధ్యాయ అభ్యర్థులను ప్రభుత్వం ఊరిస్తుంది. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టులో ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి బొత్స గత జూలై ప్రకటన చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కసరత్తు జరుగుతుందని మంత్రి బొత్స తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్, ఏపీలో స్కూళ్ల సంఖ్య తగ్గి ఉపాధ్యాయుల సగటు సంఖ్య పెరిగింది. ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా సమీపంలోని పెద్ద స్కూళ్లలో విలీనమయ్యాయి. భవిష్యత్తులో ఉపాధ్యాయులు పోస్టుల భర్తీకి అవకాశం లేకుండా ఈ పని చేశారంటూ విమర్శలు వినిపించాయి. ఈ దశలో అసలు ఖాళీలు ఎన్ని, వాటిలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సినవన్నీ అనేది తేలాల్సి ఉంది. ఇందులో ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్లు, వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని అనేది 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే సూచనలున్నాయి. కాగా శనివారం వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదల ఉంటుందనే ప్రచారాలకు మంత్రి బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేదని, ఏదైనా ఉంటే చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.